హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఇక వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20th March అనమాట. సో జస్ట్ మీరు 10th క్లాస్ చదివితే సరిపోతుంది. 30,000 వరకు కూడా సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. 2nd పేజీలో అయితే ఉంటుంది మీకు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా 3rd పేజీలో ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవాలి. సో ఎన్ని పేజెస్ ఇచ్చారంటే మనకి సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్, 3rd పేజీలో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మీరు మీ రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు మీ స్టేట్, సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ యొక్క విలేజ్ ఏంటి అండ్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్, తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్, సో తర్వాత పిన్ కోడ్. సో ఇలా ఈ విధంగానే పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అనేది రాసేసి మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ అండ్ తర్వాత క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారు, తర్వాత క్యాస్ట్, అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇంకా మీరు ఏదైనా చదువుకున్నారా అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు జాగ్రత్తగా వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నేను ఏదైతే చెప్పేటువంటి అసిస్టెంట్ వార్డెన్ జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీకు సెలక్షన్లో వచ్చేసి కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు 50 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో జస్ట్ ఇందులో మీరు 33% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది. చూడండి, జీకే వచ్చేసి 5 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ 10 మార్క్స్, తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి రిలేటెడ్గా అంటే మీరు పోస్ట్కి రిలేటెడ్గా 25 మార్క్స్ ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. సో దాని తర్వాత పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఇక హాస్టల్ వార్డెన్ జాబ్స్కి వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఏంటంటే రన్నింగ్ కానీ షటిల్ కానీ దానికి రిలేటెడ్గా ఉంటుంది. దీనికి వచ్చేసి 10 మార్క్స్, టోటల్గా వచ్చేసి 50 మార్క్స్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే గేమ్స్ డ్యూటీ టెస్ట్, ఆర్గనైజ్ గేమ్స్ ఫర్ క్యాండిడేట్స్ అంటే పిల్లలకి గేమ్స్ని ఆడిపించడం, దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉన్నాయో లేదో చూస్తారు. దానికి వచ్చేసి 30 మార్క్స్. తర్వాత చైల్డ్ సైకాలజీ లేదా ఫోస్కో యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్గా నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తారు. ఇది వచ్చేసి 10 మార్క్స్. టోటల్గా ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి పీటీఐ కమ్ మ్యాట్రాన్ నర్సింగ్ సిస్టర్ అని చెప్పేసి ఆ యొక్క వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీకు రన్నింగ్ అనేది ఎంత ఉంటుంది, ఎన్ని మీటర్స్ వరకు రన్నింగ్ చేయాలి, ఆ డీటెయిల్స్ని అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మనకి ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్గా తీసుకుంటారు. మీ లక్ కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో పెద్దగా చదవాల్సింది ఏమీ లేదు. మీరు నేను చెప్పినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ మంచి క్లియర్గా చేస్తే స్కిల్ టెస్ట్లో మీరు ఈజీగా అయితే క్వాలిఫై అయితే అయిపోవచ్చు అనమాట.
అండ్ ఈ వేకెన్సీస్కి మనము ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము పోస్ట్ల వారిగా డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఏదైతే మనకి వార్డ్ బాయ్ అంటే అసిస్టెంట్ వార్డెన్ జాబ్స్ అన్నమాట ఇవి. సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ చదివితే సరిపోతుంది. 30,000 వరకు సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 March 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years వరకు ఛాన్స్ ఉంటుంది ఏజ్ లిమిట్. ఇక్కడ వేకెన్సీస్ కూడా జనరల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఓబీసీ ఇలా ప్రతి కేటగిరీ వాళ్ళకి దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక అమ్మాయిలకు వచ్చేసి పీటీఐ మ్యాట్రన్ అని చెప్పేసి సపరేట్ వేకెన్సీ ఉంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఏజ్ లిమిట్ కాకుంటే ఓబీసీ కేటగిరీలో ఈ వేకెన్సీ అనేది కేటాయించారు. నెక్స్ట్ ఇంకా మనకి కౌన్సిలర్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉంది. దీనికి డిగ్రీ కానీ పీజీ కానీ సైకాలజీ విభాగంలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30,000 సాలరీ. 21 నుంచి 35 years లోపు ఏజ్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీలో. ఇంకా మనకి వివిధ కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. నర్సింగ్ సిస్టర్కి సంబంధించి వేకెన్సీకి నర్సింగ్ కానీ లేదా డిగ్రీ కానీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. 25,000 వరకే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 years అని చెప్పేసి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారని చెప్పేసి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్, సో దాంతోపాటు ఐడెంటిటీ ప్రూఫ్ గవర్నమెంట్కి సంబంధించి, తర్వాత ఇంకా ఏం కావాలంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా ప్రతి ఒక్కటి కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేస్తారు. ఎవరెంత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. సో ఆ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు డీడీ రూపంలో అయితే పే చేయాలి. డీడీ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్ అని చెప్పేసి పేరు మీద బ్యాంకులో మీరు 500 రూపీస్ తోటి డీడీ అనేది తీసేసి ఆ డీడీ రెసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మీరు ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అక్కడ ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద మనకి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అనేది వాళ్ళు అక్కడ అప్లికేషన్ ఫామ్ పైన మనకి ఎన్వలప్ కవర్ పైన మెన్షన్ చేసేసి, సో దాంతోపాటు మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. అడిషనల్గా దీని మీద 60 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించాలి. ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ అనేది పోస్ట్లోనే పంపిస్తారు కాబట్టి. సో ఈ విధంగా మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంది. March 20 వరకే టైం ఉంది కాబట్టి ఎక్కువ టైం అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి క్లియర్గా 1-2 సార్లు చదువుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఫర్దర్గా అంటే మనకు ఫస్ట్ పోస్టింగ్ ఇంపాల్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సైనిక్ స్కూల్స్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.